హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది ఒక పేదింటి కుటుంబం. ఆ పేదింటి కుటుంబంలో చిన్నప్పుడే ఇద్దరు కూతుర్లు ఉన్నారని చెప్పేసి చిన్నతనంలోనే ఆ తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన. దీంతో అప్పటి నుంచి పిల్లలు కూడా బీదరికానికి లోనై కూడా ఆ గడ్డు పరిస్థితికి ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఆయన కూడా తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని ఆ మగవాళ్ళకి ధీటుగా పెంచి, నాకు ఇద్దరు ఆడపిల్లలైనా కూడా ఇద్దరు మగపిల్లలే అని చెప్పేసి వాళ్ళని పెంచిన సందర్భంలో కూడా ఆ ఆడపిల్లలు ఇద్దరు కూడా మగవాళ్ళకి ధీటుగా పనిచేస్తూ తన తల్లిని తన కుటుంబ పోషణ కూడా వాళ్ళు మీద తీసుకున్నారు. ఒక పెద్ద కూతురు కుట్టు మిషన్ నేర్చుకుంటూ కూడా జీవనం ఇంటికి కొంచెం సహాయపడుతుంటే, చిన్న కూతురు నేను ఎందుకు ఖాళీగా ఉండాలి, నేను కూడా ఏదో పని చేసి నా తల్లికి మందులకైనా డబ్బులు వస్తాయి కదా, నా కుటుంబ పోషణ కూడా ఉంటుందని చెప్పేసి తనకున్న ఒక ఇల్లు కూడా కాస్త సంబంధించిన ఆ ఇంటి కాగితాలు కూడా తనఖా పెట్టి ఆ చిన్న కూతురికి ఆటో కొనిచ్చారు. ఆమె ఆటో తోలుతూ పలువురు మహిళలకైతే ఆదర్శంగా నిలుస్తుంది. మరి ఏంటి ఆ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఏంటి, తన బాధలు ఏంటి అని బట్టు సరస్వతి మనతో ఉంది. సరస్వతిని అడిగి తెలుసుకుంటుంది. అమ్మ చెప్పు, ఏంటి చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు ఏంటి తల్లి? నా పేరు బట్టు సరస్వతి. చిన్నప్పటి నుంచి మా డాడీ నేను కడుపులో ఉన్నామని వదిలేసిపోయిండు మా డాడీ. అయితే మమ్మీని ఆడపిల్ల పుట్టినమని కొట్టి మళ్ళీ చిన్న మీద చితికిపోయింది. కొంచెం చితికిపోతే మెడికల్ షాప్లో 20,000 10,000 ఖర్చు అయ్యేది. ఇంట్లో సరిపోవట్లేదని చిన్నప్పుడు నుంచి అమ్మ సాధింది ఎట్లా అట్లా. ఇప్పుడు పెద్దగా అయినామని ఇంట్లో కొంచెం వెళ్ళట్లే, ఖర్చులు కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు అక్క మిషన్ కొన్నది. మిషన్ కొంటే జాకెట్ కుట్టికి ఒక 100 రూపీస్ 50 రూపీస్ వస్తుంది ఒక జాకెట్కి. వస్తాయి ఇక ఇంట్లో ఏం వెళ్ళట్లేదు, మెడికల్ షాప్లో వెళ్ళట్లే, ఇబ్బందిగా ఉంది అని ఇప్పుడు నేను ఇంటి బట్టలు పెట్టి ఆటో తీసుకున్నా. నేను ఆటో తీసుకొని ఆటో డ్రైవింగ్ చేసుకొని ఇంట్లో ఖర్చులు తీస్తున్నాను. ఖర్చులు తీసిగా కొంత ఒక్కొక్క రోజు డబ్బులు వస్తుంది, ఇంకో రోజు డబ్బులు రాని రోజులేమో ఇంట్లో పస్తులే అట్లనే ఉండాలి. కథలి మరి ఆటోని ఎందుకు తోలాలి, ఆటో మీద ఎందుకు పడ్డ నిమర్చి చాలా పనులు ఉంటాయి కదా, మరి నాకు బయట పని రాదు, డ్రైవింగ్ సింపుల్ పని అని నేను పెద్దమ్మ కొడుకు దగ్గర నేను నేర్చుకున్నాను. ఇటు చదువుకుంటా ఓపెన్ చేసుకుంటా ఆటో నేర్చుకుని డ్రైవింగ్. ఓపెన్ 10th చేశారంటుందో, మరి స్టడీని ముందు కొనసాగిస్తావా లేకపోతే అక్కడ ఆపేసావా? మరిగా ఓపెన్ ఎత్తుగానే ఆగింది నా స్టడీ మొత్తం. ఓపెన్ ఎత్తు అయ్యేసరికి ఇంట్లో ఇప్పుడు చదువుకున్నంత క్యాష్ లేదని ఆటో తీసుకొని నడుపుకొని. మరి రోజు ఆటో దొరుకుతావు, ఎన్ని గంటలకు పోతావు, ఎన్ని గంటలకు వస్తావు? అసలు మార్నింగ్ 5 నుంచి 10 వరకు, మళ్ళీ 4 నుంచి 5 నుంచి నైట్ 11 వరకు. ఎట్లా అనిపిస్తుంది మరి ఆటో దొరుకుతుంటే? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ తో కానీ ప్రజలతో కానీ ఆటోలు కూర్చున్న ప్యాసింజర్లతో కానీ నీకు ఏ విధంగా అనిపిస్తుంది? నీ అనుభూతి ఏ విధంగా ఉంటుంది అసలు? ఏముంటుంది, నన్ను చూసి కొంతమంది లేడీస్ కూడా బయటికి రావాలని వాడు కోరుకుంటున్నాడు. ఎవరితో ఏం భయపడొద్దు, ఎవరేమనుకున్నా కూడా భయపడొద్దు, మన బతుకుతే మనం చూసుకుంటే బాగుంటదని అంటారు కొంతమంది. నువ్వు ఆటో తోలుతున్న క్రమంలో చాలా మంది మహిళలు అయితే, స్టూడెంట్స్ అయితేనేమి వేరే ఊర్ల నుంచి వచ్చి ఆటోలు ఎక్కుతుంటారు. వాళ్ళు చూసినప్పుడు అంటే వాళ్ళు పోయినప్పుడు మంచి బ్యాగులు కూడా వేసుకొని పోతుంటారు. వాళ్ళు చూసినప్పుడు నీకు మనసు ఎప్పుడైనా చెల్లించిందా? అంటే నేను కూడా మంచి చదువుకుంటే నేను కూడా ఈ విధంగా వెళ్ళేదాన్ని కదా, నాకు ఎందుకు ఇలా అయిందని ఎప్పుడన్నా నీకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఎప్పుడన్నా? అనిపించింది. కాకపోతే ఇంట్లో పరిస్థితి వాళ్ళు ఇంట్లో వెళ్ళట్లేదు, నీ ఓపెన్ ఎందుకు నేనే చేసుకొని ఆటో ఇంటి బట్టలు పెట్టి నేనే ఇక డ్రైవింగ్ చేసుకున్నా. అంటే బాధ అనిపించినప్పుడు ఆ బాధ నువ్వే ఒకదానివే పడదానివా? అవును, నేను ఒక్కదానే. తల్లితో కానీ అక్కతో కానీ షేర్ చేసుకుందాను కదా? లేదు, షేర్ చేసుకోండి, నీ బాధ నేనే పడతాయి. ఎందుకు షేర్ చేసుకుంటే ఏమవుతుంది అక్క వాళ్ళతో? ఇప్పుడు నువ్వు చదువుకుంటే ఇప్పుడు క్యాష్ లేదు ఏం లేదని ఇప్పుడు అమ్మ బాధపడుతుంది, అక్క బాధపడుతుంది, ఎందుకని నేనే చూసుకుంటా ఇక. అంటే చాలా మంది మహిళలు కూడా ఈ మధ్య కాలంలో వేరే చూస్తున్నాం, అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితిలో మా మహిళ అంతా కూడా ఆటోల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఏం చెప్తున్నావు? వాళ్ళు కూడా ఆటో కొనుక్కొని తీయాలని అనుకుంటాం. పేదవాళ్ళకు ఎవరితో ఏం భయపడొద్దు, మన టాలెంట్ మనకనే ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆటో వెళ్తున్నప్పుడు తోటి ఆటో మగవాళ్ళు అందరూ ఉంటారు, అడ్డ మీద అక్కడిక్కడ పాయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు నిన్ను చూసి? ఆడోళ్ళు ఇట్లనే ఉండాలి ధైర్యంగా, ఎవరితో ఏం భయపడొద్దు. కొంతమంది చిన్న చూపు కూడా చూస్తారు, కొంతమంది చిన్న చూపు చూస్తే, కొంతమంది ఇప్పుడు లేడీస్ చిన్న చూపు చూస్తే ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది. లేడీస్ ఇట్లనే ఉండాలి ధైర్యంగా, ఏ అబ్బాయి ఏ బాయ్స్ చూసినా కూడా భయపడాలి. మీతో వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు ఆటో డ్రైవర్స్ మగవాళ్ళు, ఒక్కోసారి ఎందుకు నీకు ఇంత కష్టం నీకు ఎందుకు అని అన్నప్పుడు నువ్వు వారితో వాళ్ళ మాటలకి ఎలా ఏకీపిస్తావు వాళ్ళతో? మా డాడీ చిన్నప్పుడు వదిలేసి పోయిండు, ఇంట్లో వెళ్ళట్లే, మమ్మీ పరిస్థితి ఇట్లా, మా అక్క పరిస్థితి ఇట్లా.
ఇప్పుడు ఇంట్లో వెళ్ళట్లేదు, నేను ఆటో తీసుకొని నేను ఇట్లా డ్రైవింగ్ చేస్తున్నాను అని ఉంటా వాళ్ళతో అట్లా. మరి ఆటో తోలుతున్న క్రమంలో సపోజ్ ఒక రోజు ఆటో కిరాయిలు రాలేదు, అలాంటప్పుడు నీకేమనిపిస్తారా? ఒకరోజు ఆటో కిరాయి లేనప్పుడు, గిరాకీ లేనప్పుడు, ఒక రోజు 2 రోజులు పస్తులు అట్లనే ఉండాలి. అంతే, ఆ రోజు డబ్బులు రాకపోతే ఇంట్లో పస్తులు ఉండాల్సింది. అంటే ఇంట్లో వెళ్ళదు ఖర్చులు, ఫుడ్ తీసుకోవడానైనా బియ్యం కూరగాయలు తీసుకోవడానికి కూడా వెళ్ళదు ఇప్పుడు ఇంట్లో ఒక రోజు ఆటో తోలకపోతే. పూర్తిగా నీ బాధ తీసుకున్నావు. ఆ కుటుంబం కానీ నీ కాలనీ వాసులు ఏమంటారు నేను రోజు పోతుంటే? షబాష్ అంటారు, కష్టం వచ్చిందని కూడా అంటారు, రెండు అంటారు. అప్పుడు వాళ్ళతో నీకేమనిపిస్తుంది? ముందు వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? శోభ అన్నప్పుడేమో ఆడపిల్ల ఎట్లా ఉండాలని నాకు అనిపిస్తుంది, నన్ను చూసి కొంతమంది ఆడవాళ్ళు కూడా బయటకు రావాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చాలా మంది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా రాలేక చాలా మంది బయట ఇంట్లో ఉంటారు. అట్లా చాలా మంది కూడా ఇప్పుడు నేను స్ఫూర్తిగా తీసుకొని నేను రావాలంట. నన్ను చూసి కొంతమంది బయటికి రావాలని కూడా కోరుకుంటున్నా. ఓకే, విన్నారు కదా మొత్తానికైతే భట్టు సరస్వతి తన కుటుంబ బాధను చెప్పుకుంటూ కూడా కొంచెం కన్నీటి పర్యవంతమైంది. తనను ఆదర్శంగా తీసుకొని కూడా చాలా మంది మహిళలు అయితే బయటకు వచ్చి తన కాళ్ళ మీద తాను నిలబడి కుటుంబ పోషణకు ముందుండాలని చెప్పేసి నన్ను ఆదర్శం తీసుకోండి, మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు, అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి ఆ భట్టు సరస్వతి కూడా చెప్పగలని చెప్తుంది. తను కూడా ప్రభుత్వం ఇంకా అన్ని రంగాలను ఆదుకుంటే ఆ కుటుంబ పోషణకి నేను కూడా పెద్ద దిగ్గా నిలుస్తా చెప్తుంది. ఇవన్నీ సరస్వతి గురించి మాట్లాడితే ఆ సరస్వతి తల్లి ఉంది, వాళ్ళని అడిగి తెలుస్తుందా. అమ్మ మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఎలా పెంచారమ్మా? అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి మరి 2 అమ్మాయిలు అని చెప్పి వదిలిపెట్టిపోయాడని చెప్తారు, ఏం జరిగింది తల్లి అసలు? ఆడపిల్లలని మా ఆయన చిన్న చూపు చూసేది. నేను ఆడపిల్లలని చిన్న చూపు లెక్క నేను చూడకుండా నేను మొగరాయి లెక్క పెంచిన. అమ్మ నువ్వు గౌరవంగా పెరగాలి, గౌరవంగా ఉండాలి. మొగలు తక్కువ కాదు, ఆడలు ఎక్కువ కాదు, అందరు సమానం హక్కు. మన పని మనం చేసుకొని పోవాలి, ఎవరితో మనకు అవసరం లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. కానీ మన ఇంట్లో అయితే ఎవరైతే తెచ్చి అయితే పెట్టరు కదా. మన జీవితం ఏందో మనం చూసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట ఇల్లు చెప్పిన మాట పట్టించుకుంటే మన ఇంట్లో పూటలు గడపదు, మనం ఆడుకొని తినాలి. మన పరిస్థితి బాగాలేదు, మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, చేతనంత చెప్పి చేసుకుందాం, చేత కాకుండా రోజు ఇంట్లో వండుకుందాం, అంతే తప్ప. కానీ ఎవరితో మనం భయం పడొద్దు, ఎవరితో నివారణ చేయవద్దు. మనం ఏదైనా ఉంటే పులి లెక్క ఉండాలి, పులి లెక్క తిరగాలి, పులి లెక్క బతకాలి, అంతేగాని రెండోది అయితే ఏం లేదు బిడ్డ. నువ్వు మంచిగా ఉండు, మంచిగా బతకాలి. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనుభవించింది. అంటే తన తల్లికి ఆరోగ్యరీత్యా కుటుంబ పోషణ కూడా తన చదువు సైతం కూడా పక్క పెట్టి ఆటో తోలుతుంది. మరి ఆటో తోలుతున్నప్పుడు కొంతమంది దాన్ని అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది అవమానపరిచే హేళనగా మాట చూసే క్రమంలో నీకేమనిపిస్తుంది? ఒక తల్లిగా నీకేమనిపిస్తుంది అమ్మా? నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతున్నారు, జరుగుతాయి. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. మన సక్కన ఏందో మనం బతకాలి, మన లెక్క ఏందో మనం బతకాలి. ఇవన్నీ పట్టించుకో, ఈ చెవులకి వెళ్ళి తీయాలి, ఈ చెవులకి వెళ్ళి తీసేయాలి. మన బతకాలి, గౌరవంగా బతకాలి, దర్జాగా బతకాలి. మనం ఏం తప్పుడు పని చేస్తలేం కదా, 10 మందిలో చేస్తాను. మొగలు ఏంది తక్కువ కాదు, ఆడలేం ఎక్కువ కాదు. నేర్చుకుంటే మొగలు ఆడది సరి బాగాను, అందరికీ నేర్చుకుంటే వస్తుంది. ఇలా ఆడపిల్లని అనుకొని చిన్న చూపు, వంట పనుల గిన్నెలలో బట్టలల్లో పెళ్లి చేసుకున్న తర్వాత పోరగాను కానీ అట్లా ఇట్లా అనుకొని నేను ఏనాడు అట్లా వచ్చిన రోజు చేపిస్తా, తప్పేం లేదు. కానీ ఇప్పటివరకైతే మన పరిస్థితి బాగాలేదు. నువ్వు చేసిన మంచి గౌరవంగా ఉన్న నాకు గొప్పగా పోయి గొప్పగానే వస్తాను. వచ్చిన రోజు తింటాం, లేని రోజు పంటాం. ఇదే సార్ నేను కోరుకునేది. తల్లి కూడా ఆడవాళ్ళు ఒంటింటి కుందిళ్ళు కాదు, వాళ్ళు అన్ని రంగాలలో ముందున్నారు. తన చిన్న కూతురు అటు ఒకవైపు పెద్ద కూతురు మిషన్ నేర్చుకుంటూ కూడా 150 తీసుకొని వచ్చి కుటుంబ పోషణకైతే ఉపయోగిస్తుంది. అట్ ద సేమ్ టైం తన చిన్న కూతురు కూడా సరస్వతి కూడా ఆటో తోలుకుండా రోజు 300 నుంచి 400 రూపాయలు మొత్తం తీసుకొస్తుంది. తీసుకొచ్చిన రోజు ఆ టాబ్లెట్స్కి ఇంటి పోషణకి గడుస్తుంది. ఒకవేళ అంటే డబ్బులు రాని పక్షంలో కూడా పస్తులు పందానికైనా కూడా పడుకుందానికైనా కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే తన సంపాదన మాకు ముఖ్యమవుతుంది. దీంట్లో తను కూడా మనం ఏమనలేము, తనే మా కుటుంబ దిక్కు అని చెప్పేసి కూడా వాళ్ళు బాధాప్త హృదయంతో మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ దయమైన హృదయాలు ఎవరున్నా కూడా ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని దృష్టిపై సాధించి కొంచెం సరస్వతి కూడా మోడల్ సపోర్ట్ వచ్చి ఆర్థికంగా కూడా ఆదుకోవాలని చెప్పేసి తను కుటుంబ సభ్యులు వేడుకున్న పరిస్థితి.